Welcome to DRTSPR show. My Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, आदाब, हेलो। स्वागत करता हूं आपका, लेकिन मन में इस तरह की एक दुख भरित मन से मैं आपको स्वागत करता हूं। I'm inviting you to my show with a sorrowful mind and heart. ఒక సంఘటన వల్ల దుఃఖంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. చనిపోయిన వారు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలో చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఎంత చెప్పిన అశ్విన్ రైల్వే మినిస్టర్, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇంత అన్యాయమా? పొద్దున్న లేస్తే ట్రోల్ చేస్తూ ఉంటారు హిందువులలో యూత్. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోయేది హిందువులా కాదా? అక్కడ కుంభమేళ 25వ తారీఖు, అంతకుముందు అమిత్ షా వచ్చిన రోజు తర్వాతనే కదా ఆ రోజు తొక్కిసలాటలాడి విఐపీల కోసం అని చెప్పి ఉన్న 14 పూల్లలో 12 పూలు ఆపి ఒకటే పూల్లో పోవడం రావడం వల్ల తొక్కిసలాట, విఐపీ పాసెస్ తొక్కిసలాట కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ సీసీటీవీలు ఏమైనాయి? ఇంతమంది వచ్చిందని చెప్తున్నారు. ఈరోజు కూడా ఒక షో మన ఇక్కడ గ్రూప్లో చూశాను, ఇంతమంది ఎంత టెక్నాలజీ అన్నారు. మరి ఆ టెక్నాలజీ ఎందుకు మరణాలు ఆపలేకపోయింది? మన ఇంట్లో వాళ్ళు ఈ విధంగా, నేను తప్పు అనుకోకండి, ఇటువంటి ఇబ్బందులకు గురై తొక్కిసలాటకు గురైతే మన పరిస్థితి ఏంది ఆలోచన చేస్తున్నారా మీరు? ఏం గ్రూప్లో వైరల్ చేస్తారండి? ఈ హిందూ ముస్లిం అని 11 సంవత్సరాల నుంచి ఎవరు పాలకుడు ఉన్నది? మోడీ అండ్ అమిత్ షానే కదా, బీజేపీ కదా. హిందువులకు ఏం చేసింది అని అడుగుతున్నాను నేను ఈ షో ద్వారా. ఇంత ప్రచారం చేసి ఇంత తొక్కిసలాటకు అయితే ఇంతమంది చనిపోతే ఈ రోజు వరకు ఎంతమంది చనిపోయినారు? ఎందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు ఎందుకు చెప్పడం లే? దుఃఖం ఏమిటంటే ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇది వరకు ఏం జరిగింది అని ప్రశ్నిస్తున్నాయా? సిగ్గుచేటు. చాలా తప్పుడు విధానాలు. పొద్దున్న లేస్తే ట్రోలు, హిందూ అట్లా, మోడీ ఇట్లా, వాళ్ళు ఇట్లా. చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మీరు మాట్లాడడంలే? వాళ్ళు హిందువులు కాదా? ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఈ రోజు వరకు ఎంతమంది చనిపోయారు, మాయమైంది ఎంతవరకు ఎందుకు చెప్తలేరు లెక్కలు? ఆ రోజు కుంభమేళా రోజు, ఆ రోజు తొక్కిసలాట 29వ రోజు చనిపోతే హెలికాప్టర్ నుంచి ఎవరైనా పూలు వేస్తారా ఆ రోజు? అక్కడ ఎంత సిగ్గుచేటండి. అంతిమ సంస్కారాలు కూడా జరపలేనటువంటి కుటుంబాలు, ఆ శవాలు పైనుంచి పూలు చల్లుతారండి. ఎవరి మీద? శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనా? అందుగురించి ఓ హిందువా, మేలుకోలు. నువ్వు మేలుకోకపోతే ఇంక మొత్తం నాశనం, నీకు నీ పిల్లలకు మొత్తం భవిష్యత్ అంతా అంధకారమే. కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ అంటారు. మైనారిటీ అపీస్మెంట్ ఓట్ల వల్ల వాళ్ళని పంపించేసినాం కదా. వాళ్ళు 11 సంవత్సరం 12 సంవత్సరం మోడీ, అమిత్ షా, బీజేపీ ఏం చేసింది హిందువులకు? క్లియర్గా అడుగుతా ఉన్నాం. కుంభమేళాలో చనిపోవడానికి కారణం ఎవరు? ఏమైంది విచారణ? ఎంతమంది చనిపోయారు? స్వరూపరాణి హాస్పిటల్ ఎంతమంది చనిపోయారు? అది చాలదనకుండా మళ్ళా న్యూఢిల్లీ మొన్న గెలిచారు కదా బీజేపీ. ఢిల్లీ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీదే కదా. ఢిల్లీ స్టేషన్లో తొక్కిసలాట జరిగితే దాన్ని కప్పివేయడానికి పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. సిగ్గుచేట్. ఎంతమంది చనిపోయిన లెక్కలు ఎందుకు లేవు? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? అశ్విన్ రైల్వే మంత్రి అయినప్పటి నుంచి రియల్ మినిస్టర్ తప్ప, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్ని యాక్సిడెంట్స్ 2023, 24 వెస్ట్ బెంగాల్లో పెద్ద యాక్సిడెంట్. రైలు ఎంతమంది చనిపోతున్నారు? వందే భారత్ అని లూట్ కాదా? ఇంతకుముందు మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, తర్వాత రాజధాని ట్రైన్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఏంది? అంచలంచలుగా ఫేర్ పెరిగేది స్పీడ్తో పాటు. ఇప్పుడు అవన్నీ తీసేసి మామూలు ట్రైను వందే భారత్ అని లూటీ అవుతుంది. నిజమా కాదా? ఎన్ని గంటల ముందు పోతుంది వందే భారత్? ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వందే భారత్లో? అన్యాయం. ఇంత దుర్మార్గమా? ఇంత దోచుకోవడమా? కుంభమేళా అని చెప్పి ప్లేన్ టికెట్ 54,000, 60,000. ట్రైన్ టికెట్, ట్రైన్ల పరిస్థితి చూస్తున్నారు. ఎక్కడ ట్రైన్లు వేసాను? 13,000 ట్రైన్లు వేసి బీద వాళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకు మేము ట్రైన్లు వేసినామని సిగ్గు లేకుండా పార్లమెంట్ సాక్షిగా చెప్తాడు. అరే నువ్వు ఎవడివయ్యా? నువ్వు ప్రజాసేవకుడివి. నువ్వు బ్యూరోక్రాట్ ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు కట్టే పన్నుల ద్వారానే. నువ్వు ఇప్పుడు మంత్రి అయినావు, ప్రజలు కట్టిన డబ్బులతోనే, ఓట్లు వేసిన దాంతోనే నువ్వు ప్రజాసేవకుడివి. నువ్వు ఎట్లా చెప్తావు బీద వాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ట్రైన్లు వేసావు? నువ్వు ఎట్లా పోతావు? నువ్వు
నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా తిరుగుతావు? వివిఐపీలు ఎట్లా పోతున్నారు అక్కడికి? ఎవరైనా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, రాష్ట్రపతి అయినా ఎట్లా పోతారు? వాళ్ళు ఒక్కొక్క ప్లేన్లలో పోయి వాళ్ళు సురక్షితంగా పోతారు. ఆదాని అంబానీ కుటుంబాలు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు సురక్షితంగా పోతారు. ఎవరైతే రాజ్యాంగ వ్యవస్థ సామాన్యులో, అది కూడా హిందువులు, వారు తొక్కిసలాటకు గురై చనిపోవడం, అక్కడ 20 కిలోమీటర్లు నడవడం ఎవరయ్యా సొత్తురా? ఇది ఏం తమాషానా? బాధతో మాట్లాడుతా ఉన్నా. మన ఇంట్లో ఇది చనిపోతే ఎవరు, మన ఇంట్లో తొక్కిసలాటకు గురైతే, మన ఇంట్లో వాళ్ళు కనపడకుండా పోతే, మన ఇంట్లో వాళ్ళు అక్కడికి పోయి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి వాళ్ళ అవస్థ బయటికి రావడానికి, లోపలికి పోవడానికి కేవలం మన విశ్వాసంపై దెబ్బ కొట్టడమే కదా. 144 సంవత్సరాల కింద జరిగింది, తర్వాత ఇప్పుడు జరిగిందన్నారు. ఆ 144 సంవత్సరాల కింద జరిగిన ఆధారాలు పెట్టండి. అప్పుడు బ్రిటిష్ పాలన కదా. ఒక సామాన్యుడు అడుగుతా ఉన్నాడు, విశ్వాసాన్ని రెచ్చగొట్టి వాడు సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రయాగ్రాజులు అన్ని ఎయిర్పోర్ట్లు, అన్ని ఆదాని ఎయిర్పోర్ట్లు అనే కదా, అక్కడ ల్యాండింగ్ టేక్ ఆఫ్ వల్ల వాడికి లాభం, మనకేం లాభం? కానీ ఆ వనరులన్నీ సామాన్యులే కదా. సామాన్యుల వనరులతో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రధానమంత్రులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోజుకొకడు పోయి ప్రజల విశ్వాసాన్ని రెచ్చగొడితే వీళ్ళు పోయి మునిగిపోయి పాపాలు. ప్రజలారా ఒకటే, దాంట్లో మునిగితే పాపాలు పోతాయి అన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి నుంచి మంత్రులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ పాపం చేసి అందుకే వీళ్ళు పోయి మునుగుతున్నారా స్పెషల్గా ఫ్లైట్? మీరు ఆలోచన చేయండి. హిందువులను ఒక విశ్వాస బానిసలను చేసి లూటీ చేస్తున్నారు. ఆలోచన చేయండి. 144 సంవత్సరాల కింద జరిగినది ఎక్కడ ఉంది రాసి చూపించండి. 100 కోట్ల ప్రజలకు మేము వసతులు చేస్తామన్నారు. ఫస్ట్ సామాన్యుడికి వసతులు కరెక్ట్ ఉండాలన్నా, ప్రధానమంత్రి మంత్రులకు ఉండాలన్నా? సిగ్గుచటిది ప్రజాస్వామ్యమా ఏంది? బెదిరిస్తూ ఉంటారు, తమాషా అవుతుంది. ట్రాల్స్ చేస్తూ ఉంటారు. ట్రాల్ చేసే ముందు ఆలోచన చేయండి మీరు. 11 ఇప్పుడు 12వ సంవత్సరం హిందూ ప్రభుత్వమే. హిందువులకు ఏం చేసింది? మధ్యతరగతి హిందువులకు ఏం చేసింది? నాణ్యమైనటువంటి విద్యనిచ్చిందా? నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చిందా? రైతులు పండించే పంటలకు ధరలు వచ్చి హిందూ రైతులే సస్యశ్యామలంగా బ్రతుకుతున్నారా? హిందువుల ఆమ్దాని అంటాం కదా, అది పెరిగిందా వీళ్ళు వచ్చినప్పటి నుంచి? హిందువుల ఏ విధంగా వాళ్ళు బాగుపరిచారో చెప్పమనండి. నాకు తెలియక అడుగుతున్నారు. నా నంబరు 9440465339. ఈ 11 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు, హిందువులకు పెను మార్పులు ఏంటివి? ఎంతమంది హిందువులకు ఉద్యోగాలు వచ్చాయి? కేవలం 2 గుజరాతీలకే కదా. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళిద్దరికీ అప్పచెప్తున్నారు కదా. టెలికాం వాళ్ళకే, ఎయిర్పోర్ట్లు వాళ్ళకే, అన్ని వాళ్ళకే దారతత్వం చేస్తున్నారు కదా. ఇది అన్యాయం కాదా? ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గమా హిందువుల పట్ల? మరి ఇంత పెద్ద కుంభమేళ, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళకు మొత్తం ఇప్పుడు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి, ఒక 2-3 చోట తప్ప. మన భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో ఫ్రీగా కుంభమేళకు సురక్షితంగా పంపించి ప్రజలను ఎందుకు తీసుకురావడం లేదు? నిజంగా నువ్వు హిందూ రాష్ట్రం అయితే, హిందూ ప్రభుత్వాలు అయితే, ఇంత పెద్ద హిందువులకు అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్తున్నారు కదా. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ శాసించే హిందూ రాష్ట్రాల్లో నుంచి సురక్షితంగా డబ్బులు లేకుండా హజ్జుకు ఇస్తా ఉన్నారు బెనిఫిట్. లాస్ట్ టైం కూడా చూపించాను. తప్పు 50,000 మళ్ళా అప్లికేషన్ ఫామ్ పై కూడా ఏమి లేదు, జిఎస్టీ కూడా మళ్ళీ తగ్గించి హజ్జుకు. ఐఎమ్ ఛాలెంజింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఎవ్రీ బీజేపీస్ రూల్ స్టేట్స్. వెన్ యూ ఆర్ ప్రొవైడింగ్ subsidy for Hajj for Muslims to visit Makkah, fine. Why you could not do it the same way for Hindus going to Kumbh Mela after 144 years? You have publicized it. 140 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు కుంభమేళకు మీరు సబ్సిడీ ద్వారా పంపలేదు. ఎందుకు పంపలేదు? భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా, ఇక్కడ అయోధ్య మేము బీజేపీని గెలిపించండి, మేము అయోధ్యకు ఫ్రీగా తీసుకుపోతామని యూపీ అందరం మాట్లాడారు. ఏమండి ఇది? ఇంత అన్యాయం. అయోధ్య ఎంత కాస్ట్లీ అయింది? అయోధ్య చుట్టుపక్కల ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? అరే, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పెద్ద పెద్ద మస్జిదులు, చర్చిలు కట్టుకుంటారు. మళ్ళీ అక్కడ మంత్రి అయినా సామాన్యుడైనా ఒకటే ద్వారం ద్వారా పోవాలి, బయటికి రావాలి కదా. దర్శనం ఒకటే కదా. మరి సిగ్గుచేటు హిందువులకు ఎందుకు లేదు అట్లా? ఈ విఐపి కల్చర్ ఏది? మంత్రులేంది శాసించేది? ఈ బ్యూరోక్రాట్, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు? అదే మస్జిద్ దగ్గర పోండి, చర్చిల దగ్గరకు పోయి శాసించండి ఐఏఎస్ ఐపీఎస్లు. అన్యాయం అండి ఇవి. అందుగురించే మళ్ళొక్కసారి వీడియోలు చూపించే ముందు ఆ ఆత్మలు శాంతించాలా,
తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలా, దానిపై విచారణ జరగాల. కుంభమేళా విచారణ ఏమైంది బయటికి పెట్టండి. మీరు దేశవాసీయులకు, హిందువులకు అందరికీ చెప్తా ఉన్నాను, మనం విశ్వాసపాత్రులం. కానీ మన ప్రాణం పరంగా పెట్టి, మన ఆరోగ్యం పరంగా పెట్టి, మన సంపద, మనం సంపాదించుకున్న డబ్బులను పరంగా పెట్టి మీరే ఆలోచన చేసుకోండి. ప్రతి రాష్ట్రంలో బీజేపీ పాలన రాష్ట్రంలో క్వశ్చన్ చేయండి, వాళ్ళని ప్రశ్నించండి. నువ్వు భారతీయ జనతా పార్టీ శాసించే రాష్ట్రంలో హిందువులకు ఈ దుస్థితి ఎందుకు, ఎందుకు మమ్మల్ని ఫ్రీగా పంపుతలేరు, ఎందుకు सुरक्षिతంగా పంపుతలేరు? आप उनको प्रश्न करिए। हर एक भारतीय जनता पार्टी शासित राष्ट्र में अगर ये हिंदू का एजेंडा है आपके पास, हमको कुंभ मेला फ्री में क्यों नहीं भेजा, जब हज में सब्सिडी मिलता, और सुरक्षित क्यों नहीं बेच के फिर वापस लाया हमको? ये लूटी क्या है? क्या हुआ कुंभ मेला में 29 जनवरी को? उसका रिपोर्ट कहां है? जांच का रिपोर्ट कहां है? और दिल्ली में इतनी बड़ी हादसा होने के बाद भी ऐसा एक्टिंग कर रहे जैसा वहां कुछ नहीं हुआ। आप सोचो, जो ट्रोल करते हैं हिंदू को, यही आपके घर में इस तरह स्टैम्पीड में कोई मरा और कोई ना पता हो, आपकी क्या हालत होगी? क्या वो हिंदू नहीं है? अरे क्या तमाशा। और 12 साल से मोदी अमित शाह ये क्या किया हिंदुओं के लिए, बोले बताइए आप, क्योंकि मैं भी जानना चाहता हूं। इतनी बड़ी पब्लिसिटी, क्योंकि हिंदुओं को लूट रहे भाई। कितना पैसा वो लोग बता रहे हैं ना, 7,000 हम लगाने से इतना पैसा, हजारों लाखों करोड़ पैसा आएगा। क्या ये है क्या हिंदुओं को लूटना? अरे चर्चेस में या मस्जिदों में अंदर कोई भी वो मंत्रियों पर एक ही रहेगा, वो जाएगा, वो बाहर आएगा, वो प्रेयर करेगा, बाहर आएगा। क्यों हिंदुओं को इस तरह लूटा क्यों जा रहा? वीआईपी कल्चर क्या है, मंत्रियों का कल्चर? अरे ये लोग पूरे सेवक है, प्रजा सेवक है, और मालिक से ज्यादा सेवक की, ये क्या तमाशा है? और कितने गंभीर जो घायल हुए, तुरंत वो स्वास्थ्य के रास्ते पे आए, और जो भी प्राण खोया उनके लिए हम प्रार्थना करते हैं, और हमारी प्रगाढ़ सहानुभूति उन सभी परिवारों के साथ जो अपने लोगों को खो बैठे हैं वहां पर दिल्ली में। और एक बार इस तरह की ये स्टैम्पीड जो हुआ, भरी दुख भरित ये है। आप सोचो, जस्ट थिंक, who are they? They are public servants. We are the constitution. And how is that they are dictating terms to us and we are losing lives? They have made us beggars. And why people are not questioning in Hindu ruled states, BJP Hindu ruled states? Why they are not sending them free of cost, with absolute security, as well as by providing all facilities like what they have been doing for Prime Minister and ministers and all those industrialists? Who the hell they are? They are after citizens, Constitution of India. If I am wrong, correct me. 29th innocent lives have been lost in stampede. Again, day before yesterday in Delhi, in the railway station, and they are trying to cover up against the paramilitary forces. They don't want journalists to go inside and have a count, as they have done in Swaruparani Hospital during that stampede on 29th January. What happened to that inquiry? Where is the report? What is this nonsense going on? It's a shame. Why this minister doesn't resign? So many incidents, fatal incidents. He's just fooling people. Before, we used to have normal trains, fast trains, express trains, and super fast trains. Everywhere the ticket rate used to differ. Now what they have done, normal train and only Vande Bharat, looting and looting, and the same track. What are the facilities in Vande Bharat? And how many hours early it is going? Just by removing some stations, 1 or 2 hours. But looting money, only third AC, second AC. Is it not looting? Before, we used to have normal trains, fast trains, express, super fast, then that Rajdhani. So many different type of trains. Now they have removed only one, and the other one, Vande Bharat. That much of loot is happening under our own Hindu Rashtra. Why people are not opening their eyes? क्यों आप आंख नहीं खोल रहे? किस तरह हमको लूटा जा रहा है हर एक इसमें? सोचिए आप। और कितने दिन? कांग्रेस तो गई, 12 साल हो गया उसको केंद्र में रहे। केंद्र में अब तो हिंदू शासित मोदी और अमित शाह की सरकार है। क्या दिया है हिंदुओं को? पूछिए आप। इतनी महंगाई, और वैक्सीन के द्वारा हिंदुओं को लगा कि कितने लोग आज उसके शिकार है। आज अमेरिका आया, पूरा WHO से हट गया, क्यों नहीं हट रहा? प्रश्न करना सीखिए।
भाग दौड़ में कितने कीमती जाने वहां 29 जनवरी को गए हैं कुंभ में, और यहाँ परसों दिल्ली रेलवे स्टेशन में क्या तमाशा है। ये भग दौड़ में जाने जाती है वीआईपी मंत्रियों की, और परिश्रम परिश्रम जो है नेता है उनके जाना क्यों नहीं जाती है? वीआईपी क्यों इतना सेफ है और आम आदमी क्यों सेफ नहीं है? आम आदमी सुरक्षित क्यों नहीं है? हम जो चुनते हैं, जो हमारे गुलाम है, सेवक है, वो कैसे सुरक्षित होगा और हम सुरक्षित कैसे नहीं है? क्योंकि हम प्रश्न नहीं कर रहे हैं। हमको लूटम लूटा और हमारे को गुलामगिरी में लाया। क्या वो राजा है? क्या नवाब है? क्या वो? सोचिए आप, हम संविधान है, वो हमारे सेवक है। पहले डर निकालिए, तब ये सब सुधर जाएंगे। Just showing some videos. And dare you, YouTube and again Google, you have been playing hide and seek. You come for a discussion. We are showing what is fact. Not like YouTube and Google, they have vested interest. They have been clearly exposed by Kennedy and Trump during the ceremony of Kennedy. Shamefully, still they try to remove the videos. Very shame on them. But we are not going to leave them. We will try to take them to the law. There, whether it is US Supreme Court or Indian Supreme Court, wherever it is, YouTube, Google, you will face the truth. You have to come out openly as to why you have removed. Old videos they are removing now. And I am trying to play all the videos, Google and YouTube, which are there in the public domain. Not individuals, which are there in the public domain, which are viral videos being played by every political party and everyone on this earth. I am playing such videos only for the sake of evidence, because this show is evidence based. क्योंकि हम जो है आधार के साथ शो करते हैं, इसलिए हम जो भी है हम दिखाते हैं. సామాజిక మాధ్యమాల్లో కానీ అక్కడ ఏదైతే ఉందో ఆ వీడియోలో మనం ఆధారాల కోసం చూపిస్తాం. My heart again goes with all of those who lost their precious lives. Shame. Listen what he is saying. नए भारत की नई, because I wanted to start from him. नई पहचान है. 21वीं सदी में भारत की रेलवे कैसी होगी, ये उसकी झलक है, बल्कि ये नए भारत की नई पहचान है. 21वीं सदी में भारत की रेलवे कैसी होगी, ये उसकी झलक है. झलक है, देखिए क्या झलक है, क्या हो रहा वहां पर. India, whatever India charges, we charge them. So frankly, it no longer matters to us that much what they charge, because whatever they charge, I had discussions with India in the first term about the fact that their tariffs were very high, and I was unable to get a concession. So we're just going to do it the easy way, and we're just going to say whatever you charge, we charge. And I think that's fair for the people of the United States. And I think it's actually fair for India. Welcome back. The top domestic headline today is coming from Imphal, where 4 days after N. Biren Singh resigned as Chief Minister, President's rule has been imposed in Manipur. The state's assembly has been placed under suspended animation. 18 लोगों की मौत हुई है नई दिल्ली रेलवे स्टेशन पर जो भगदड़ मची, उसमें 3 बच्चे शामिल हैं. ऐसे के साथ साथ आपको बता दें, जो लोग गंभीर रूप से घायल हैं उनको एलएनजेपी अस्पताल में भर्ती कराया गया है, जहां पर उनका इलाज चल रहा है. 5 बच्चे और 13 बड़े, जिसमें 11 महिलाएं शामिल है. ये बड़ी जानकारी इस वक्त की हम आपको बता रहे हैं. तो स्टैम्पेड जो यहाँ पर हुआ, उसको लेकर ये जानकारी, मौत का आंकड़ा 18 तक पहुंच चुका है. I'm trying to show you all those which are there in the public domain. Now you see shamelessly what he speaks. Should have shame. Once, twice, what is this nonsense going on? पूरी तैयारियां चल रही है रेलवे में. कुल मिला के करीब 5,000 करोड़ रुपए के काम हुए हैं.
इसमें स्टेशन के काम, कई लाइंस की डबलिंग, गंगा जी पे नया पुल, कई जगह प्लेटफॉर्म्स आगे और ज्यादा बढ़ाए गए, नए स्टेशन बने, फुट ओवर ब्रिजेस में एक स्टैंडर्ड 12 मीटर का बहुत अच्छी डिजाइन बना के नए फुट ओवर ब्रिज बने, होल्डिंग एरियाज कई सारे नए बने। महाकुंभ के लिए पिछले 3 वर्षों से करीब करीब तैयारियां चल रही है रेलवे में। कुल मिला के करीब 5,000 करोड़ रुपए के काम हुए हैं। इसमें स्टेशन के काम, कई लाइंस की डबलिंग, गंगा जी पे नया पुल, कई जगह प्लेटफॉर्म्स आगे और ज्यादा बढ़ाए गए, नए स्टेशन बने, फुट ओवर ब्रिजेस में एक स्टैंडर्ड 12 मीटर का बहुत अच्छी डिजाइन बना के नए फुट ओवर ब्रिज बने, होल्डिंग एरियाज कई सारे नए बने। भाई मिनिस्टर, फिर ये क्यों भगदौड़ अश्विनी जी? हमको आपसे कोई जाति हम लिख, लेकिन हर साल कितने हादसे हो रहे हैं ट्रेन में, और कितना उल्लू बना रहे हैं आप। वंदे भारत अगर 150 स्पीड, 150 की स्पीड चलनी है, नई पटरी और नई ट्रैक चाहिए, कहाँ है आप बताइए? किसको उल्लू बना रहे हो? कैसा लूट रहे हो आप पूरे बीच में, पूरे अदर ट्रेन निकाल के? और क्या फैसिलिटीज है वहां, और क्या ये भगदौड़ कुंभ मेला? आप ही बोल रहे हैं 5,000 करोड़, फिर क्यों ये इस तरह की व्यवस्था, इस तरह की भगदौड़ में जाने क्यों जा रहे हैं मंत्री जी? हर एक स्टेशन में यही हाल है। अगर एक आम आदमी अगर जाना चाहता है तो कैसे जाएगा, आप बताइए। तो आप पूछा है हाउडी मोदी। ये रिपोर्ट का वीडियो भी आ गया इसमें, फिर भी बता रहा हूँ और एक बार, ये क्या कहते हैं। तो महाकुंभ के लिए अब ये तो पार्लियामेंट में, अब देखिए 13,000 ट्रेन की व्यवस्था की गई। कहीं पर भी गरीबों के लिए, मध्यम वर्गीय परिवारों के लिए बहुत फोकस्ड वे में रेलवे का माननीय प्रधानमंत्री जी के नेतृत्व में काम चल रहा है। नई दिल्ली रेलवे स्टेशन पर शनिवार रात करीब 9:36 पर भगदड़ मचने से 17 लोगों की मौत हो गई। इनमें 3 बच्चे हैं और 25 से ज्यादा लोग घायल हैं। दरअसल ट्रेन को प्लेटफॉर्म 12 से 16 पर शिफ्ट किया गया। लोग प्लेटफॉर्म नंबर 16 की तरफ जाने के लिए फुट ओवर ब्रिज पर दौड़ने लगे, जिसके चलते हादसा हुआ। महाकुंभ आ रहा है। देखिए, महाकुंभ में ये कहते हैं कि गरीबों के लिए और मध्य तरगति वर्गों के लिए 13,000 ट्रेन आ चुके, और प्रधानमंत्री नरेंद्र मोदी के नाम लेके कहते, क्या ये बेशर्मी की हद की बात नहीं है? पार्लियामेंट लोकसभा में किस तरह ये अमीर और गरीबों की बात करते हैं? इनको इस तरह चुना है क्या? अगर पार्लियामेंट में ही कुंभ मेला के दौरान 13,000 ट्रेन केवल गरीब और मध्य तरगत लोग परिवारों के लिए डाले हैं, इसका मतलब क्या है? गरीब और मध्य तरगति को ये 13,000 ट्रेन से वहां जाना आना है, लेकिन वो ट्रेन भी कहाँ है, वो रेल भी कहाँ है? तो इस तरह हमको लोकसभा में किस तरह डिस्क्रिमिनेशन कर रहे हैं, आप सोचिए, आप ही सोचिए। क्या ऐसे मंत्री होके रहना है क्या? कैसे ये हमारे बीच में अंतर ला सकते हैं, गरीब और मध्य तरगत? और जो मंत्री, तो आप कौन है? आप एक सेवक है हमारे बाद में ही आपको पूरे सुविधाएं मिलना चाहिए। ये कहाँ का राज लोकतंत्र है भाई? तो महाकुंभ के लिए 13,000 ट्रेन की व्यवस्था की गई। कहीं पर भी गरीबों के लिए, मध्यम वर्गीय परिवारों के लिए बहुत फोकस्ड वे में रेलवे का माननीय प्रधानमंत्री जी के नेतृत्व में काम चल रहा है। नई दिल्ली रेलवे स्टेशन पर शनिवार रात करीब 9:36 पर भगदड़ मचने से 17 लोगों की मौत हो गई। इनमें 3 बच्चे हैं और 25 से ज्यादा लोग घायल हैं। दरअसल ट्रेन को प्लेटफॉर्म 12 से 16 पर शिफ्ट किया गया। लोग प्लेटफॉर्म नंबर 16 की तरफ जाने के लिए फुट ओवर ब्रिज पर दौड़ने लगे, जिसके चलते हादसा हुआ। महाकुंभ आ रहा है। It's shame. People died because they have shifted the platform from 12 to 16, and from foot over bridge they ran, and this stampede has happened. And this minister on the floor of Lok Sabha, or whichever is parliament, he is stating that 13,000 new trains for the sake of poor and middle class families. He is discriminating. When you discriminate, it is against the spirit of constitution, against his oath. Don't you think he should be removed from the cabinet? And again, he is invoking the name of Prime Minister of India. Now, Prime Minister of India has to come out clean. Whether did you allow such type of sweet statement that for poor and middle classes, you have started 13,000 trains? That means Vande Bharat, the fly airlines and all, and other modes of transport, they are for rich and people like you. And you are public servants. How dare you
claim that you are providing this. What is this nonsense going on? Is this democracy? మీరు ఆలోచన చేయండి. పార్లమెంట్ సాక్షిగా మధ్యతరగతి కుటుంబాలకు బీద వాళ్ళకు 13,000 ట్రైన్స్ వేసిన అంటున్నాడు కుంభమేళకు. అంటే పార్లమెంట్ సాక్షిగానే మీరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్తుంటేటువంటి మంత్రిని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని సమాన హక్కులు అన్ని వనరులు సమానంగా ఉండాలి కదా, మరి ఇటువంటి మంత్రిని అక్కడ ఉంచుతాడా? సాక్షాత్తు ప్రధానమంత్రి పేరు తీసుకొని చెప్తా ఉన్నాం. మరి ఆ 13,000 ట్రైన్లు ఎక్కడికి పోయినాయి? వేర్ డిడ్ దిస్ 13,000 ట్రైన్స్ గో? మళ్ళీ అక్కడ 12వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చేది, అది 16 నంబర్కి వస్తుందని చెప్పగానే అందరూ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పోయి తొక్కిసలాట గురై చనిపోవడం. ఇది ఎక్కడ మేనేజ్మెంట్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దే లాస్ట్ దేర్ లైఫ్స్ బికాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ they have changed the platform. This is what is happening in railways because no minister, no MLA, even ZPTCs, even municipal corporators, they don't travel by public transport. RTC buses are, for that matter, trains. So you remove these MPs, MLAs, all public representatives, they should travel by public transport only to understand the nuances. They should not be allowed to fly. Fly only those middle classes and poor who are in need. Remove all that. Even Prime Minister, how can you go around going by one jet he takes and he goes around? What is this? Is this democracy or autocracy? आप सोचिए, क्यों ये लोग, ये मंत्री लोग या प्रधानमंत्री से लेकर सभी लोग ये हवाई जहाज और ये स्पेशल इसमें फ्लाइट्स में क्यों जाना? इनको नहीं जाने देना, हम पैसे नहीं देना, ये लोग ट्रेन में जाना. पब्लिक ट्रांसपोर्ट जो है, जो प्रजा की जो ट्रांसपोर्ट है उसमें जाना चाहिए, रेल में और बस में, आरटीसी बस में जाना चाहिए. ये लोग, इनको निकाल देना है पूरे सुविधाएं, तभी इनको पता चलता क्या है दर्द गरीब और मध्य तरगति कुटुंब की, तभी ये लोग सुधर पाएंगे. और don't you think you should resign now at least after this? That's why through this show I am demanding them. మీరు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మీరు ప్రజా సేవకులు, మీరంతా కూడా సామాన్యుడు ప్రయాణించేటువంటి ప్రజా రవాణా వ్యవస్థ, ట్రైన్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ మీరు దాంట్లోనే ప్రయాణం చేయాలి. ప్లస్ స్పెషల్ ఫ్లైట్స్ కానీ వీళ్ళకి ఏ అటువంటివి ఇవ్వనివ్వద్దు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారని, ఇంతమంది చనిపోతుంటే, ఇంత పెద్ద కుంభమేళ అంటున్నావు, ఇంతమంది చనిపోతుంటే హిందువులు, ఇటువంటి వాళ్ళకు మనం ఇవన్నీ ఇవ్వాలన్నా? మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ తీసేయాలి వీళ్ళకు, అప్పుడే కానీ ప్రజల కష్టాలు తెలుస్తాయి. అప్పుడు ఇటువంటి తిక్క మాటలు మాట్లాడరు. చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను నేను. కుంభమేళాలో తొక్కిసలాట, అది మరవక ముందే న్యూఢిల్లీ స్టేషన్లో మళ్ళీ ఏమి కానట్టే ఈరోజు ఎంత అన్యాయం ఇది. చూడండి, ఇదే నేను చెప్పిన ఈ విఐపి కల్చర్. अब बाथरूम का पानी है, टॉयलेट का, वहाँ टॉयलेट भी रहता है, यहाँ पानी है, और इस तरीके से लोग हड़बड़ा के आ रहे हैं. I am playing all those videos which are there in the public domain only. See this, before people forget, where is the AI, artificial image tools? Where are CCTVs? We thought they have learned. They have not learned anything even after that. How many statements I should play of this gentleman? पिछले 3 वर्षों से करीब करीब तैयारियां चल रही है. See, he's saying last 3 years. रेलवे में रेल मंत्री जी, गत 3 సంవత్సరాల आपका నుంచి दावा है पिछले 3 साल से महाकुंभ के लिए तैयारी की जा रही थी, तो ये कैसी तैयारी है आपकी?
रेलवे स्टेशन की लाइव फीड आप तक पहुंच रही थी, फिर भी भीड़ को मैनेज क्यों नहीं किया गया? रेलवे स्टेशन पर सुरक्षा के इंतजाम क्यों नहीं किए गए? आपकी लापरवाही के कारण 18 मासूम लोगों ने अपनी जान गंवा दी। रेल मंत्री जी, आपको तुरंत इस्तीफा देना चाहिए, देश से माफी मांगनी चाहिए। महाकुंभ के लिए पिछले 3 वर्षों से करीब करीब గత तैयारियां चल 3 रही हैं। సంవత్సరాల నుంచి మహాకుంభ గురించి వాళ్ళు అన్ని చేస్తా ఉన్న తయారీ. మరి ఎందుకు ఇది జరిగింది? ఇఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద లాస్ట్ 3 years, వై దిస్ ట్రాజెడీ? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? ఇస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈక్వల్ యూపీ గవర్నమెంట్, ఆర్ దే నాట్ రెస్పాన్సిబుల్? Why are you inviting so many people in the name of faith when you could not provide them minimum security, when you could not provide them all those basic facilities which Prime Minister and his Adani Ambanis are enjoying? रेलवे में रेल मंत्री जी, आपका दावा है पिछले 3 साल से महाकुंभ के लिए तैयारी की जा रही थी, तो ये कैसी तैयारी है आपकी? रेलवे स्टेशन की लाइव फीड आप तक पहुंच रही थी, फिर भी भीड़ को मैनेज क्यों नहीं किया गया? रेलवे स्टेशन पर सुरक्षा के इंतजाम क्यों नहीं किए गए? आपकी लापरवाही के कारण 18 मासूम लोगों ने अपनी जान गंवा दी। रेल मंत्री जी, आपको तुरंत इस्तीफा देना चाहिए, देश से माफी मांगनी चाहिए। Clear of how many times, how many? He is just escaping everything. No, I don't want to show those videos. And she states India has been divided into two. और शीशे की तरह साफ है कि इस सरकार में 2 हिंदुस्तान हैं। एक हिंदुस्तान जहां पर राजा कुंभ में अपने खास दोस्तों को वीवीआईपी दर्शन करवाएगा, वीवीआईपी डुबकी लगवाएगा, और दूसरी तरफ आम लोगों को भीड़ में कीड़े मकोड़ों की तरह कुचलकर मर जाने को मजबूर कर देगा। एक तरफ राजा अपने दोस्तों को हेलीकॉप्टर से दंदनाते हुए, सरसराते हुए महाकुंभ में डुबकी लगवाता है, प्रयागराज की यात्रा करवाता है, और दूसरी तरफ रेलवे के प्लेटफॉर्म पर गाजर मूली की तरह श्रद्धालु दम घुटकर मरने को मजबूर है। एक तरफ राजा अमेरिका में अपने दोस्त के बचाव के लिए खड़ा हो जाता है, उसको व्यक्तिगत मामला बताता है, जैसे औरतें नल पर कभी कभी पानी के लिए लड़ती हैं, उस तरह की मुद्राएं करता है। और दूसरी तरफ वही राजा जब हमारे लोगों के पैरों में बेड़ियां और हाथों में हथकड़ियां होती है तो आंखें मूंद लेता है, मौन धारण कर लेता है। और एक चीज बिल्कुल साफ है, Now they are returning. He is questioning. The train started from Prayagraj. It has to go to Delhi, but they have stopped at Kanpur. They asked them to get down. ట్రైన్ ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి పోవాలి, కానీ కాన్పూర్ దగ్గర ఆపేసి మీరు దిగి వెళ్ళిపోండి అన్నారు. చూడండి వాళ్ళ బాధలు చూడండి. प्रदेश प्रशासन की बदतमीजी, जो कुंभ से लोग नहा करके आ रहे हैं उनके साथ खिलवाड़ किया जा रहा है। प्रयागराज जंक्शन से लोकल ट्रेन बता करके दिल्ली की, और उस ट्रेन को ला करके जो है कानपुर रोक दिया गया है, और सवारियों से कह दिया गया कि आप यहीं पे उतर जाइए, अब दिल्ली के लिए ये गाड़ी नहीं जाएगी। कितना बड़ा धोखा है पब्लिक के साथ, कितना बड़ा धोखा। अरे जाग जाओ, जाग जाओ, अरे जाग लो, इतनी बेईमानी पे उतर रहे हो तुम पब्लिक के साथ, इतना बड़ा धोखा। प्रशासन को इस तरह की घुट्टियां दे रखी है। ये देखिए, ये देखो पब्लिक देखिए कितनी परेशान है यहाँ। ये देखिए, ये ट्रेन खड़ी है, ट्रेन को भेजा गया कि ये दिल्ली जाएगी, और इसको ला करके कानपुर रोक दिया गया। देखिए उत्तर We are trying to provide all from this. I'll play the last. Now you see what Chief Minister has to say. इसका ये वक्तव्य भी कि सरकार ने 100 करोड़ की घोषणा की थी, मुझे लगता है कि उनको बयान थोड़ा पढ़ना चाहिए। ये लोग 12 बजे सो करके उठने वाले लोग हैं। हम लोग ये मान के चलते हैं कि प्रयागराज के इस 45 दिन के आयोजन में 13 जनवरी से 26 फरवरी तक आयोजन होगा महाकुंभ का। इस पूरे आयोजन में 40 करोड़ श्रद्धालु आएंगे, लेकिन तैयारी हमारी होगी 100 करोड़ श्रद्धालुओं की व्यवस्था की। समाजवादी पार्टी के अध्यक्ष का ये वक्तव्य भी कि सरकार ने 100 करोड़ की घोषणा की थी, मुझे लगता है कि उनको बयान थोड़ा पढ़ना चाहिए। ये लोग 12 बजे सो करके उठने वाले लोग हैं। हम लोग ये मान के चलते हैं
कि प्रयागराज के इस 45 दिन के आयोजन में 13 जनवरी से 26 फरवरी तक आयोजन होगा महाकुंभ का, इस पूरे आयोजन में 40 करोड़ श्रद्धालु आएंगे, लेकिन तैयारी हमारी होगी 100 करोड़ श्रद्धालुओं की व्यवस्था की गई। एक नागरिक या 10 नागरिक अगर मारे जाते हैं, अमेरिका जैसे और इजराइल जैसे देश आप उनको मानते हैं, युद्ध होते हैं, और यहाँ कितने लोग मर रहे हैं, हिंदू, खासकर हिंदू जो भारतीय जनता पार्टी को सपोर्ट करते हैं, और आपने आमंत्रित किया है विश्वास के नाम पर। क्या ये आपकी विधि नहीं होती? क्या आपका ये धर्म नहीं है? ये लोगों को सुरक्षित होने चाहिए, और ऐसी सुविधाएं जो प्रधानमंत्री मुख्यमंत्री से भी अच्छी सुविधाएं आम आदमी को होना चाहिए, क्योंकि आम आदमी जो है संविधान है और वो आपको चुना है, और ये विश्वास अस्तित्व के सवाल है। अब देखिए सामान्य वो సామాన్యుడు ఏమంటున్నాడో వినండి. జస్ట్ లిసన్ టు ఏ కామనర్ స్పీకింగ్ అబౌట్ 144 ఇయర్స్ హిస్టరీ. నా 144 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారు కదా, ఏం మాట్లాడుతున్నాడో వినండి. बेगावड़ी में बचाओ ये बता रहा है 144 साल पहले आया था ऐसा कुंभ। मैं वो बामणों से वो पत्रकार से ये पूछना चाहता हूँ, ये 144 पहले राज किसका था? अंग्रेजों का राज में कौन जाता था कुंभ खाए? ये चूतिया बनाती है पब्लिक को। अब ये देखा तक को हो रहे थे, चलो कुंभ, अरे ये पता नहीं क्या भगदौड़ में क्या हो रहा है क्या नहीं हो रहा है। ये बामणों की बेगावड़ी में बचाओ ये बता रहा है 144 साल पहले आया था ऐसा कुंभ। मैं वो बामणों से वो पत्रकार से ये पूछना चाहता हूँ, ये 144 पहले राज किसका था? अंग्रेजों का राज में कौन जाता था कुंभ खाए? ये चूतिया बनाती है पब्लिक को। अब ये देखा तक को हो रहे थे, चलो कुंभ, अरे ये पता नहीं क्या भगदौड़ में क्या हो रहा है क्या नहीं हो रहा है। ये बामणों की बेगावड़ी में దిస్ ఇస్ ఏ కామనర్, హీఈస్ జస్ట్ ఇన్స్టిలింగ్ కామన్ సెన్స్. ఒక సామాన్యుడు ఆయన చెప్పేటువంటి లౌక్యం ఏందో మీరు వినండి. जाओ ये बता रहा है 144 साल पहले आया था ऐसा कुंभ। मैं वो बामणों से वो पत्रकार से ये पूछना चाहता हूँ, ये 144 पहले राज किसका था? अंग्रेजों का राज में कौन जाता था कुंभ खाए? ये चूतिया बनाती है पब्लिक को। अब ये देखा तक को हो रहे थे, चलो कुंभ, अरे ये पता नहीं क्या भगदौड़ में क्या हो रहा है क्या नहीं हो रहा है। ये ब्राह्मणों की साजिश. अब ये देखिए, रेल मंत्री और प्रधानमंत्री जी अमृतकाल की बड़ी सिद्धियां है जिस प्रकार से रेलवे में काम हुआ है, किसी भी पीएम का मन कर जाएगा कि इनका जिक्र 15 अगस्त को लाल किले से करें। और जब 15 अगस्त सामने है तो मन बहुत ही लालायित होता है कि उसी दिन इसकी चर्चा करूं। लेकिन आज ये इतना विराट आयोजन हो रहा है, देश के कोने कोने से लोग जुड़े हैं, इसलिए मैं अभी ही इस बात पर इतने विस्तार से चर्चा कर रहा हूं। साथियों, रेलवे को हमारे देश की लाइफलाइन कहा जाता है, लेकिन इसके साथ ही हमारे शहरों की पहचान भी शहर के रेलवे स्टेशन से जुड़ी होती है। ये इतनी बड़ी सिद्धियां हैं। ये मोदी जी, रेलवेज हमारे लाइफलाइन है, और आज से आप ये मान लेके चलिए, आपके साथ पूरे मंत्रीगण, भारतीय जनता पार्टी के कितने भी राष्ट्र में मुख्यमंत्री है और विपक्ष के राष्ट्र में भी जो मुख्यमंत्री और एमएलए एमपी, आप सभी लोग रेल और रोड बस में ही चलिए। आपको क्यों नए नए विमान और नए नए गाड़ियां? आप चलिए, इसमें लाइफलाइन है ना, आप चलिए। अब देखिए, और पब्लिक को छुतिया बना रहा है। देखिए, ये तो एडवर्टाइजमेंट, मैं बोला ना किस तरह लूट रहे हैं। कुंभ मेला इज एंडिंग सून. Don't miss this once in 144 years opportunity. Bring home Triveni Sangam Jal before it is gone forever. Order now. Pack of 3 at just ₹300. See, this is how they are looting, commercialized our event, our belief, our tradition. మన సాంప్రదాయాన్ని, మన నమ్మకాన్ని, మన హిందువులు
నమ్మేటువంటి కుంభమేళాలను ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నాయో మీరు చూడండి. కిస్ तरह गुमराह कर रहे हैं और हमारे अस्तित्व और हमारी आस्था को, हमारे विश्वास को किस तरह लूट रहे हैं ये सब आप देखिए. और एक आपके और मैं जाने के पहले और एक ये एक बता के आपकी जिंदगी बहुत सस्ती है, सस्ती ही तो है, वरना कब तक आम आदमी को मर मर कर बताना होगा कि सरकार प्लीज, हम तो मरकर मोक्ष पा लिए, आप प्लीज औरों की जान बचा लीजिएगा. अब किसी और भगदड़ में किसी और की जिंदगी मत छीनिएगा. यात्रीगण कृपया ध्यान दें. हाँ, सस्ती ही तो है, तभी तो पूरे देश में सबको पता है कि 50 करोड़ श्रद्धालुओं ने गंगा में डुबकी लगाई. पर जो नहीं पता चल पाया वो ये कि जब कोई ट्रेन नहीं टकराई, जब कोई ट्रेन पटरी से नहीं उतरी, फिर 18 लोग रेलवे स्टेशन पर कैसे मर गए. रेलवे का बयान सुनिए तो ऐसा लगता है कि सारी गलती तो लोगों की है, रेलवे का कोई दोष नहीं. रेलवे के हिसाब से तो भगदड़ भी नहीं हुई थी, ना प्लेटफॉर्म बदला गया था, ना ट्रेन कैंसिल हुई थी, ना अधिकारियों की गलती थी. गलती तो हम लोगों की. वो लोग जिन्हें कुंभ नहाकर मोक्ष पाने संगम जाना था, वो देश की राजधानी के सबसे वीआईपी स्टेशन पर सिस्टम, सरकार की बदइंसामी और लापरवाही के हाथों प्लेटफॉर्म पर ही मिले. यात्रीगण कृपया ध्यान दें, आपकी जिंदगी बहुत सस्ती हो गई है आपकी ये एक बता के, क्योंकि जिस तरह गुमराह कर रहे हैं आप, गुमराह मत होइए. मंदिर उज्जैन में महाकाल का मंदिर, तो कामाख्या मंदिर में भी वो लेटर औरंगजेब का है. सबसे ज्यादा हिंदू ऑफिसर औरंगजेब के दरबार में थे. एक राजा रघुनाथ राय, औरंगजेब फाइनेंस डिपार्टमेंट. शिवाजी की आर्मी में मुसलमान, औरंगजेब की आर्मी में हिंदू. शिवाजी महाराज औरंगजेब के दरबार में ले गए और वहां उसको कैद कर दिया. पर ले जाने वाला कौन था? जसवंत सिंह. राजपूत रानियों ने मुगलों को जन्म दिया. जोधा. हाँ. मांग के खाइबो, मसीत मसोइबो. मेरा नाम तुलसीदास है, मैं मांग के खाता हूँ और मस्जिद में रहता हूँ. पता ही नहीं था तुलसीदास मस्जिद में रहते हैं. कवितावली में ये श्लोक मौजूद है. महाभारत सीरियल इतना पॉपुलर हुआ था. स्क्रिप्ट किसने लिखा था? राही मासूम रजा. आर्टिस्ट का बोलते हैं, कोई रिलीजन नहीं होता. देश को 4 गुजराती चला रहे हैं, 2 लोग बेच रहे हैं, 2 लोग खरीद रहे हैं. जनता को मैनिपुलेट करना इतना आसान. पहली बार हम एक इंसान से मिले जिनका नाम राम है और जो राम मंदिर के अगेंस्ट है. We are just trying to give you the last help with this. महाकुंभ के लिए पिछले 3 वर्षों से करीब तैयारियां चल रही है रेलवे में. कुल मिला के करीब 5,000 करोड़ रुपए के काम हुए हैं. इसमें स्टेशन के काम, कई लाइंस की डबलिंग, गंगा जी के नया पुल, कई जगह प्लेटफॉर्म्स आगे और ज्यादा बढ़ाए गए, नए स्टेशन बने, फुट ओवर ब्रिजेस में एक स्टैंडर्ड 12 मीटर का बहुत अच्छी डिजाइन बना के नए फुट ओवर ब्रिज बने, होल्डिंग एरियाज कई सारे नए बने. महाकुंभ के लिए पिछले 3 वर्षों से करीब. When you are preparing for 3 years, what is this, minister? For Mahakumbh, 3 సంవత్సరాల నుంచి మీరు తయారీలో ఉంటే మరి ఇవన్నీ ఏంటివి? రైల్వే మంత్రి గారు, ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా? హిందువుల ఇంత పెద్ద పండుగ, ఇంతమంది చనిపోవడం ఇంకా ఎంతకాలం? అదేవిధంగా మహాకుంభలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు ఈ రోజు వరకు? ఎందుకు మీరు దాన్ని ప్రజలకు తెలియజేయడంలో? ఎందుకు జరిగింది తొక్కిసలాట? ఎంతమంది చనిపోయారు? ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. How many have died in stampede in Kumbh on 29th and how many have died day before yesterday in the stampede and railway station in Delhi? And who are responsible? Why they are not owning up moral responsibility and for accountability? Why they are not being or punished after inquiry, or why they are not resigning, owning moral responsibility? If they have prepared for 3 years,
How can this happen? I have not shown you another Ansal station. There also the same thing. Overcrowded trains. Many have come from many areas. So which I'm trying to I think let me end this show now. There are so many videos which I cannot share now. But even in Ansal, Gujarat, West Bengal, the same situation is prevailing. So many, no facilities there. Again, the crowd gathered, fearing another stampede in West Bengal. I have shown you Bihar, Muzaffarnagar, everywhere it is the same. Don't you think the railway minister owes an explanation, an apology to the nation, and thereby owning moral responsibility? Don't you think he should resign? Why? Because so many incidents have been happening with the say modern Vande Bharat trains also. And they are fooling by removing all the trains except now normal train and Vande Bharat. Before we used to have fast passengers, express trains, super fast, and then Rajdhani, my dear Indians and my dear Hindus also. Now they have, in a master stroke, see, Modi has removed a separate railway budget. He got into this thing because he wants to hand over everything to Adani, very clear. So for that, the tariffs have been reduced. Only one common train, one Vande Bharat. On the same track, how do you think Vande Bharat will run faster with absolute security? It is common sense. That is why think logically. Again, my heart goes to all those who have died in the stampede in railway station. Delhi, the capital of India. We pray for their souls to rest in peace, and my heartfelt condolences to all those families. And what happened to the inquiry report of 29th January stampede? How many have died and how many are still missing? Why there is no count? And don't you think, as a Hindu, those who have been trolling us, the last rites of Hindus' bodies, don't you think that is our karma to perform? చనిపోయిన వాళ్ళు కనపడకపోతే కూడా వారి ఆఖరి సంస్కారాలు చేసేటువంటి హిందూ సాంప్రదాయం కదా మనది. మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు ఏం కానట్టు. ఓ గొప్పలు మరి ఇంత ఇబ్బందులకు గురై చనిపోతా ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఎక్కడ చూసినా ఉంటా, ఇంత లూటి ఉంటే దాని గురించి ఎందుకు ట్రోల్ చేయరు హిందూ దేశంలో? అందు గురించి చెప్తున్నాను. ఓ హిందూ మేలుకో, ఓ హిందూ జాగో, ఓ హిందూ ప్లీజ్ అవేక్. ఇట్స్ హై టైమ్. We are being looted in the name of religion, belief, whoever it is. ఎవరైనా కావచ్చు, మన నమ్మకాన్ని మన విశ్వాసంతో ఆటలాడితే వాడు ఎవరైనా సరే అందు గురించి ప్రశ్నించడం నేర్చుకో. प्रश्न करना सीखे. जब अपनी आस्था विश्वास के साथ जो भी खेलता है, और कितने दिन? अब सरकार तो 12 साल से हमारी है, फिर क्यों ये सब कुछ? और कितने दिन उसकी बात करके दिमाग को आप ये करेंगे? सोचिए आप. और जो भी ये शो में पार्टिसिपेट करना चाहता है, मेरा नंबर है 9440465339. आप विरोध भी कर सकते हैं, चर्चा भी कर सकते हैं. आप जहां भी हो मैं कनेक्ट करूंगा. लेकिन शो जो है संविधान के दौर पर, आधार के दौर पर, कानूनी के दौर पर ही होना चाहिए. व्यक्तिगत के रूप में या पार्टी या संगठन की इसकी हम चर्चा नहीं करना चाहिए. आई एम इन्वाइटिंग एवरीवन टू पार्टिसिपेट ऑन दिस शो. You can oppose. I will connect you from wherever you are. My number is 9440465339. But the condition is the show runs as per rule of law, constitution, invoking evidential act. No enmity against individuals, nor animosity against any parties or organizations. You have to follow this. That is the tagline. మీరు ఎవరైనా చర్చించవచ్చు. నేను చెప్పింది ఎస్ తప్పని మీరు చర్చించడానికి ముందుకు రండి. నా నంబరు 9440465339. మీరు ఎక్కడున్నా మీరు నాతో అనుబంధంగా చర్చించవచ్చు. కానీ ఆ చర్చ ఎట్లా ఉండాలి? చట్ట ప్రకారం ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అది కూడా మన వ్యక్తిగత వైరాలు కానీ పార్టీలు సంఘాల పట్ల శత్రుత్వాలు లేకుండా ఆధారాలతో రావాలి, చట్టపరంగా రావాలి, రాజ్యాంగపరంగా. మీరు ఎవరు ఎక్కడ ఉన్నా మీరు మా షోగులో రావచ్చు, మనం చర్చించవచ్చు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ఇది సరియైన प्रजास्वाम्य. It's a true democracy. We can discuss, debate and differ. आप चर्चा कर सकती है, लोकतंत्र है, आप विभेद भी कर सकते हैं, लेकिन संविधान के दौर पर, आधार के दौर पर, कानूनी के दौर पर ही होना चाहिए.
Thank you very much. Do support DRTSPR channels, Citizens DRTSPR channel, and Environment People DRTSPR channels. They are all in larger public interest only. इवన్నీ కూడా प्रजाहितंలోని, ये सब हमारे प्रजाहित में ही है.